నమస్కారం. ఈ మైనంపాటి మురళీకృష్ణ. విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. అదేంటో తెలుసా? జగన్ గారంట భయపడ్డారట, భయపడి పారిపోతున్నారంట జగన్ గారు. ఎవరికో తెలుసా? చంద్రబాబు నాయుడు గారికట. చంద్రబాబు నాయుడు గారికి భయపడి జగన్ గారు పారిపోతున్నారంట. పవన్ కళ్యాణ్ చూసి జగన్ గారు పారిపోతున్నారంట. లోకేష్ గారిని చూసి లోకేష్ గారిని చూసి కూడా జగన్ గారు పారిపోతున్నారంట. వీళ్ళందరినీ చూసి కూడా జగన్ అసలు ఆయన ఎందుకు పారిపోతాడండి? ఈ విధమైన ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు? బాలకృష్ణని చూసి జగన్ పారిపోతాడా? ఈ విధంగాటువంటి ట్రోల్స్ చేసడం చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి విషయము. జగన్ గారు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన సోనియా గాంధీని ఢీకున్నటువంటి ఆయన, సెంట్రల్ గవర్నమెంట్ని ఢీకొని వాళ్లకు వద్దని చెప్పినా వినకుండా పాదయాత్ర చేయడం ద్వారా తన తండ్రి మరణం జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి కొందరి యొక్క అభిమానులను పరామర్శ యాత్ర చేయటం ద్వారా ఆయన ఒక గొప్ప లీడర్ స్థాయి ఎదిగాడు. ఆ సమయంలో సోనియా గాంధీ చెప్పడం జరిగింది, మీరు కనుక పరామర్శ యాత్ర చేస్తే మీరు కొన్ని భయంకర పరిణామాలు ఎదుర్కొంటారని. అయినా కూడా వాళ్ళనే ఢీకొట్టినటువంటి ఆయన, రెడ్డి పౌరుషం ఉన్నటువంటి ఆయన. అటువంటప్పుడు ఆయన సోనియా గాంధీని ఎదుర్కొని కేసులు పెట్టుకో అని కూడా అనుకుని చిరునవ్వుతో ఆ కేసులన్నీ కూడా ఎదుర్కొని జైలుకి కూడా వెళ్ళొచ్చినాడు. ఆయన జైలుకి కూడా వెళ్ళటం దేనివల్ల అంటే ఈ ప్రజల పరామర్శ చేసినందుకే ఆయనకి ఈ విధంగా ఇటువంటి కేసులు కూడా పెట్టడం జరిగింది, ఆయన ఎదుర్కోవడం కూడా జరిగింది. అట్లా ధైర్య సాహసం ఉన్నటువంటి ఆయన జగన్ గారు. ఇటువంటి ఆయన చంద్రబాబు నాయుడు గురించి భయపడ్డారు, ఇక లోకేష్ గురించి భయపడ్డాడు. వీళ్ళని గురించి ఎందుకు భయపడతారు? ఆయన బాలకృష్ణ గురించి భయపడతారు. బాలకృష్ణ గారి గురించి భయపడాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గురించి అసలు భయపడ్డారనేటువంటిది ఒక పెద్ద కామెడీ విషయం. అది ఇప్పుడు జగన్ గారికి ఒక పెద్ద సోషల్ మీడియా సైన్యం ఉంది ఆయనకి. ఆయన ఏంటంటే ఒక రకమైనటువంటి కృతజ్ఞత అనేటువంటి అపరాధమైనటువంటి దాని గురించి బాధపడుతున్నారు ఆయన. ఏంటంటే తాను ప్రజలకు ఎంతో మేలు చేశారు. నిజంగానే పోయినసారి జగన్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇవ్వకపోవటం వల్ల, తగినటువంటి నిధులు ఇస్తానని ఇవ్వకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరిస్థితి చాలా చాలా దిగజారిపోయి ఉన్నది. మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎంతో మనీని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఏం రాలేదు. మనీ ఏం లేకపోవటం వల్ల ఆయన అభివృద్ధి ఏం చేయలేకపోయారు. ఈలోపు కొంత అవినీతి జరిగింది అనేటువంటి పుకార్లు కూడా ఆయన మీద వచ్చినాయి. ఆ సందర్భంలో వచ్చినటువంటి జగన్ గారు ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికి కూడా ఆయన ఎంతో హుందాగా ప్రవర్తించి అనేక వర్గాల వారికి కూడా ఈ యొక్క ధన సహాయము బటన్ నొక్కడం ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీని ద్వారా ఆయన ఎటువంటి కూడా ఈ యొక్క అవినీతి జరగకుండా ఆయన డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా గొప్ప పరిపాలన కూడా అందజేయడం జరిగింది. అంత పరిపాలన చేసినప్పటికి కూడా, ప్రజలకు ఎంతో మేలు చేసినప్పటికి కూడా ఆయనకు ఓట్లు పడలేదు, ఆయన ఓడిపోయాడు అనేటువంటి బాధ ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది. ఆ విధంగా నేను ప్రజలకు ఇంత సేవ చేస్తే వీళ్ళని ఓడించారే అనే బాధతో వీళ్ళని పట్టించుకోకూడదు అనేటువంటి కోపంలో కూడా జగన్ గారు ఉన్నారేమో అని కూడా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా క్రమంగా కూడా మళ్ళా సింహం నిద్రలేచింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ లోకేష్ గారు తన యొక్క రెడ్ బుక్ పెట్టేసేసి తన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారో, సెంట్రల్ గవర్నమెంట్ని ఢీకున్నటువంటి జగన్ గారు వీళ్ళని ఢీకొనడం ఎంతసేపు ఆయన తలుచుకుంటే. ఇప్పుడు కూడా గమనించండి, మోడీ గారితో ఎంతో సత్సంబంధాలు కూడా ఈ యొక్క జగన్ గారికి ఉన్నాయి. అది వాస్తవం. అంత జగన్ అది అందరూ ఒప్పుకుంటారు. ఆయన మోడీ గారు సత్సంబంధం ఉండటం వల్లనే ఈయన మీద ఎన్ని కేసు ఉన్నప్పటికి కూడా ఆయనకి ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా కూడా ఆయన బయట తిరగలుగుతున్నారు. ఇది వాస్తవం. ఈ విషయం కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. అటువంటప్పుడు ఆయన భయపడ్డాడని కూడా ఇక ట్రోలింగ్ చేయటువంటిది చాలా హాస్యాస్పద విషయం. వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. మీరు జగన్ గారి గురించి తప్పుగా కనుక ట్రోలింగ్ చేసినట్టయితే వీళ్ళకి ఒక భారీ ఆర్మీ ఉంది. వీళ్ళ యొక్క సోషల్ మీడియా కనుక విజృంభిస్తే మీరు అసలు తట్టుకోలేరు, గాలికి కొట్టుకుపోతారు. అంత ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడే జగన్ గారు ప్రతిపక్ష హోదా లేనప్పటికి కూడా దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అయినా సరే ప్రతిపక్ష హోదా వీళ్ళు ఇవ్వరు అనేటువంటి విషయం కూడా అర్థమవుతున్నది. కానీ ఆయన తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహాయం కూడా తీసుకుని ఈ యొక్క ప్రతిపక్ష హోదా ఎలా అయినా తెచ్చుకునేటువంటి విధంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. త్వరలో కూడా జగన్ గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మనందరం కూడా చూస్తాం. అంతేకాకుండా ఆయన ఖచ్చితంగా కూడా ప్రజల సమస్యల మీద తిరిగి పోరాటం చేయాలి అని నిశ్చయించుకున్నాడు. మొత్తం కూడా మనం మిర్చి రైతుల యొక్క సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ఈ యొక్క ప్రజా సమస్యల మీద మళ్ళీ తిరిగి పోరాటం చేసి నేనున్నాను జగన్ అని కూడా ఆయన మళ్ళా కూడా నినాదాలు కూడా చేసి
మరలా కూడా తప్పనిసరిగా కూడా నెక్స్ట్ టైం జగన్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని కూడా మేమందరం భావిస్తున్నాం. మేమందరం కూడా జగన్ గారి గురించి కూడా వెయిట్ చేస్తున్నాం. ఆయన ఈ యొక్క పరాక్రమమైనటువంటి యాత్ర కూడా చేయాలని, పాదయాత్ర చేసే ప్రజల సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని కూడా కోరుతున్నాం. దాని ద్వారా సహజంగానే ఆయన తిరిగి అధికారంలోకి వస్తారు. ఇది వాస్తవం. నమస్కారం.